హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతకుల. ఈరోజు వీడియోలో నేను మీకు మనకి స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, అట్లాగే మనకి టైం లేనప్పుడు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఒక రెసిపీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనకి ఇంట్లో రైస్ ఏమైనా మిగిలిపోయినప్పుడు ఆ రైస్ని మనం పడేయలేము, అట్లాగని చెప్పి దాన్ని ఉత్తినే మనం తినలేము. అట్లాంటి టైంలో మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమాటో పులావ్. దీనికి మనకి కావాల్సిందల్లా ఓన్లీ టమాటోస్ ఉంటే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది, దాని కుకింగ్ ప్రాసెస్ అనేది వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. టమాటో పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజు 5 టమాటోలు తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు 6 కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయ, కొద్దిగా గార్నిషింగ్కి కొత్తిమీర. ఇందులో బిర్యానీ సామాన్లు అంటే ఎక్కువ మనం ఏమీ యాడ్ చేయము, జస్ట్ ఒక లవంగం, దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే చాలా సింపుల్గా యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు. ఇది వచ్చి బిర్యానీ మసాలా, ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా. ఇది ఆల్రెడీ ఎట్లా చేయాలనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడుకుంటే కనుక ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా విజిట్ చేయండి. సో ఇది మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా నెయ్యి తీసుకోండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకుంటే కనుక ఈ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి టమాటో పులావ్కి కావాల్సిన పదార్థాలు. ఇది ఆల్రెడీ నేను మిగిలిపోయిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని నేను ఇప్పుడు ప్రీహీట్ చేసుకుంటాను. ఒకసారి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ప్రీహీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మనం ఆల్రెడీ బయట నుంచి తెచ్చుకోగానే వాటిని క్లీన్ చేసే లోపల పెట్టుకుంటాము. బట్ ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా సరే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. లేకుంటే కనుక మనకి ఫ్రిడ్జ్లో ఫ్లూరో కార్బన్స్ అని చెప్పి CFC ఉంటాయి అన్నమాట. అది మనకి టాక్సిక్. సో వాటి నుంచి కొన్ని కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి మళ్ళీ వాటిని మనం వాష్ చేసుకోవాలి. సో టమాటోల్ని అట్లాగే కొత్తిమీరని కూడా వాష్ చేసేసి వాటిని కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం టమాటో ప్యూరీని తయారు చేసుకుందాం. టమాటో ప్యూరీ అంటే ఏమీ కాదు, టమాటో జ్యూస్ అనమాట. సో నేను తీసుకున్న 5 టమాటోస్లోంచి ఒక 3 టమాటోస్ని ప్యూరీ చేస్తున్నాను. సో ఇట్లా మిక్సీ జార్లో వేసేసి దాన్ని గ్రైండ్ చేసేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవటమే టమాటో ప్యూరీ. ఇది మనకి పులావ్కి మంచి ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అనమాట. సో మన ప్యూరీ అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. కొత్తిమీర జస్ట్ మనం గార్నిషింగ్ కోసమే యూస్ చేస్తాము. సో మీరు ఎక్కువేం తీసుకొని అవసరం లేదు. సో కొత్తిమీరని ఇట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అట్లాగే టమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఆల్రెడీ మనం ప్యూరీ చేసాం కదా మళ్ళీ టమాటో ముక్కలు ఎందుకు అని చెప్పి. ఇది కాస్త గ్రేవీగా ఉంటుంది, అట్లాగే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా ఇస్తుంది అనమాట. మనం పలావ్ చేసేది మొత్తం అంతా కూడా టమాటోస్ తోటే. సో ఆ టమాటో ఫ్లేవర్ అనేది ఆ రైస్కి పట్టాలి అంటే కనుక మనం బోత్ యాడ్ చేయాలన్నమాట. టమాటో ప్యూరీ యాడ్ చేయాలి, అట్లాగే టమాటో ముక్కలను కూడా యాడ్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కానీ మళ్ళీ స్పెషల్గా కర్రీ కానీ ఏమి చేయం కదా దీనికి, అందుకని చెప్పి కొంచెం టమాటోస్ తోటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. అట్లాగే ఉల్లిపాయను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం డైలీ ఫేస్ చేసే ప్రాబ్లమే, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. సో అలా నీళ్ళు అవి రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు ఒక 2 హాఫ్స్ కింద ఇట్లా కట్ చేసేసి వాటిని ఒక 2-3 మినిట్స్ వాటర్లో వేసేసేయండి. అలా నీళ్ళలో వేయటం వలన ఏమవుతుందంటే దాని స్కిన్ కూడా త్వరగా పీల్ ఆఫ్ అవుతుంది. అలాగే మనం కట్ చేసేటప్పుడు కూడా మన కళ్ళ వెంట నీళ్ళు రావు.
సో ఉల్లిపాయని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. సో మన కటింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యిని యాడ్ చేయండి. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే కనుక ఆయిల్ని యాడ్ చేసుకోండి. కాస్త నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు యాడ్ చేయండి. ఒక్కసారి ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయల్ని యాడ్ చేసేసేయండి. ఈ ఉల్లిపాయలు మనకి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కనుక కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. సో ఉల్లిపాయలు మనకి కాస్త టైం పడుతుంది వేగడానికి. అది వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసేయండి. ఇది మనం పచ్చి టమాటోలతో చేసాం కాబట్టి ఆ టమాటో యొక్క పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో అట్లా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే ఒక స్పూన్ కారం, టేస్ట్ తగినట్టుగా ఉప్పు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మిక్స్ చేసుకుని, మనకి టమాటా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి టమాటాలు కాస్త మనకు మగ్గాయి కదా. సో ఒకసారి పచ్చివాసన పోయిందా లేదనేది మీరు చెక్ చేసుకోండి. మీకు స్మెల్ చూస్తే అర్థమవుతుంది. సో అలా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది అనిపించింది, సో నేను యాడ్ చేశాను. మీకు సాల్ట్ సరిపోతే ఇంకా యాడ్ చేయొద్దు, ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర మిగిలిపోయిన అన్నం ఉందని చెప్పాను కదా, సో అన్నాన్ని నేను హీట్ చేసుకున్నాను కదా, దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేస్తాను. ఇది మీరు మిగిలిపోయిన అన్నంతో చేసుకున్న బాగానే ఉంటుంది, లేదా మీరు అప్పటికప్పుడు వండిన అన్నంతో చేసుకున్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నం మొత్తం ఆ టమాటో ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేంతగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇంకా లాస్ట్గా కొత్తిమీర తోటి ఇట్లా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలన్నమాట. సో చూసారా, ఇంత ఈజీగా మనం టమాటో పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇంకా మనం దించేస్తామనిపించుకున్నప్పుడు మాత్రమే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. సో ఫైనలీ మన టమాటో పులావ్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. సో చూసారా, ఇంత ఈజీగా మనం టమాటో పులావ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా టమాటో పులావ్ని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.